ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మా పెరటి తోటలోకి కూరగాయలు కోయడానికి వచ్చిన చిన్నవి కొయ్యాక నాన్న టమోటాలు కోసినాము. ఇంకా పచ్చిమిరకాయలు, వంకాయలు, మునగాకు, అనపకాయలు, సొరకాయలు కొయ్యాల. కోసాండు మళ్ళీ మాట్లాడుకుంటా. బాగా రొంత ఇటు అడిగి రొంత జూమ్ది పడిపోయింది, వేస్ట్ అయిపోయింది. పీకాకునన్నా ఇంకా అది తీసుకుంటే నువ్వు కాకపోతావు. నీ కాడ మేము తీసుకుంటే వేసుకొని టమాటాలు పోయిపోనాను. అవి టమాటాలు అంట పోయిపో అమ్మకి. అసలు ఉప్పులు విడి రాలే, అంత వెన్న మగ్గిపోతున్నాయంటే జ్యూస్ కాయలు ఇవి. ఆ కాయలు కాదు, ఆ చెట్టు గట్టిగా ఉన్నాయి. ఈ కాయలు మాత్రమే సారలు వచ్చినైతే తొందరగా పండుగ అయ్యా అన్నీ పగిలిపోతాను. అన్నీ అన్నీ ఇదే అయిపోతాయి. అసలు ఊరు కోచే జ్యూస్ కాయ ఉన్నట్టుంది ఇది. నువ్వు 1 నిమిషం అయింది. ఈయన ఇంతసేపు చేస్తే మిగతా అన్ని ఎంతసేపు పోతావు? జూమ్ పెట్టుకోరమా? జూమ్ ఏం పెట్టలే. టైం పడుతుంది కదా. 1 నిమిషాల 34 సెకండ్. కవర్లో ఎన్ని ఉన్నాయో కదా ఆడ. ఇడికి రా, టమాటాలు పోద్దాం రా. రేపటికి పోయిండు గట్టికాయ కాదు కాబట్టి పోదాం పని గవికి వచ్చి పెట్టినావు. ఏమ్మతావులే పిన్ని అని అంటే గుమ్మని ఉంది కదా నువ్వు. ఏమ్మతావులే పిన్ని కూర్చో గుడలు మరిదేద్దామని అంటే అట్నే ఎందుకు నువ్వు. పోదామని అనుకున్నా, ఆ పాప రాకుంటే కోసింది. అన్ని కింద వేసి అలా పోయేటప్పుడు బాగా ఇచ్చే బాగుంటుంది. నీళ్ళు బాగా కట్టాక బాగుంది. ఇది అల్లి చింటే కన్నా తీగ పోతాను చూడు. అది చూడు వాటిని అల్లియాలి టమాటాలని. కట్టె పెట్టి దానికి కూడా పాద మాదిరి కట్టాల పిన్ని. కట్టెలు పెట్టి కట్టెకి కట్టాలి. కట్టెకి టమాటా చెట్టు. ఏం కొనలే, ఎవరింటి కాడన్నా పీకొచ్చా. మంగళవారం ఆ పని పెట్టుకున్నాం. పోయింది చూడు. ఇంకా సార్లేడు మళ్ళీ కంటిన్యూ. టమాటాలు బజ్జి అది నలిగిపోయినాయా? అది పోయినాయి కదా. వాడు కవర్కి వేసాను నేను. పని చేసేవాడు కదా. ఇది పని చేసేవాడు పిన్ని. వాడే మీ ఇంట్లో అన్ని పనులు చేయాలి. పెద్ద 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 పనులన్నీ వాని బాధ్యతే. అత్త కదా గల్లుడు వచ్చినాడు. ఇన్ని లింగారు ఉన్నాళ్ళు. ఇంకా లేవు దేనికి లేవు. వేసావా? కింద వేసా, నువ్వు కవర్ లేదు చూలేనా. ఆడికి మీరు చెప్పినప్పుడు ఈ ఒకరో కట్టినానే లేదంటే అసలు అట్టనే అందువేమో.
అట్టనే కడతాను నేను చాలా సార్లు చూసిన ఎవరన్నా నాటుకుంటారు కదా అక్కడ చూసిన నేను కాలు వచ్చాము పిన్ని ఫోన్ వచ్చాము అది కూడా వచ్చింది అమ్మా కాకరకాయ ఆపిల్ కాయలు ఉన్నట్టు అదే పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవల్ల చూడు ఎంతలా ఉందో చూసినామని దిగడం కోసి మాగుతాయిలే ఫ్రిడ్జ్లో పెడితే లేకపోతే ఉన్నీలే రేపు మన్నాడు వచ్చాము కదా అడిగి టమోటాలు అయిపోతాయి ఈ చెట్టు భలే చెట్టు పడింది ఇక్కడ ఇవ్వాలి ఈ చెట్టు ఇచ్చిన ఈ చెట్టు కాసింది మమ్మీ అలా వచ్చినట్టే ఉంది ఉన్నీలే మళ్ళీ ఏమో మీకు నచ్చిపోస్తామంటే చూడొచ్చు ఇప్పుడు వస్తుందిలే ఈ కోసేయాలి కదా అన్నీ ఉంటావా కోసి కారం వేసుకుంది పచ్చిమిరకాయలు ఉన్నాయి ఇంట్లో ఈ పక్క లావు ఉండదు ఇద్దో దీనికి కూడా ఎంత పెద్ద కాయలు నువ్వు చూపించేంత వరకు ఉండు ఎందుకు పటపట కూర్చున్నావే ఇదే ఈ పక్క లావుట్ ఉన్నాయి ఇవి ఈ వద్దా ఈ చూడు అవి ఇది ఈడండాయి ఇవి అయిపోయినాయి కదా గట్టిగా ఉన్నాయి చిన్న పొట్టి మిరకాయలేమో ఈ నా మాదిరి ఇది కొమ్మకున్నాయి బాగుపడుతుందా చేతులు చెయ్య పెట్టినా నిన్నెందుకు జాంట్లు అంతేలే చెట్లను చూపించాములే కానీ ఏరా శనగపొలం వీడియో చూడు ఎంత పెద్దది ఉంది పచ్చిమిరపకాయ ఇదే ఆ పక్క అది ఇదే అదే మొత్తం చిన్నటి చూపు చూపి వీడియోకి కూరగాయలు కోస్తాను నేను నిన్ను తీస్తాను చూడు ఇట్లా సుహాన నిన్న కోసుకోపోయి మళ్ళీ 3 రోజులు అయింది ఆయన్ని కోసం ఇప్పుడు అయినట్టు ఇప్పుడు కొట్టుంటే అన్నీ ఇంకేం కాయలు ఉన్నాయి కానీ అసలు ఇన్నేళ్ళ నుంచి ఎందుకు రాలేదు ఆలోచన ఇక్కడ ఖాళీగానే అనేది ప్లేస్ అవి ఎప్పుడు రావాలి అప్పుడే వచ్చాయిలే జ్ఞానోదయం ఇప్పుడు అయింది ఫస్ట్ అన్నీ తెలుసు ఎట్లా నిదానంగా అన్నీ తెలియాలి కదా అంటే అప్పుడు నేను బిజీగా అన్నాలి ఆలోచించాను కూడా టైం ఉండేది కాదు ఆలోచన ఉంటాయి పిల్లోళ్ళు కానుకలు హాస్పిటళ్ళు ఏం రా కుక్కని పిలుస్తున్నాడా ఈ మధ్య మతమరపు దండుగా వచ్చింది నాకు ఏ విషయం మర్చిపోతాను నేలేనా అది మర్చిపోవడం మంచి విషయమే కదా మరక మరకం మంచిదే అందరికీ ఇది ఉండద్దు అట నేనంటే మా యొక్క అన్నీ తేలిగ్గా తీసుకుంటా వాడు ఏందో కొండ చిన్న పడుతుందంటే కొండ కదలాలి రావాలి పడాలి అప్పుడు చూద్దాంలే టైం ఉంది అంతవరకు ఏం జరగచ్చు అంటారు ఇంకా ఉన్నాయి అక్కడ చూస్తాను ఈ ఆటలలో కనపడాలి కదా నేను వచ్చాను చేసి ఇది కావాలంటే పిండి కలుపుకొని చపాతి సొరకాయ పులుసు చేసిన వాళ్ళందరూ ఈరోజు కూర
నేను వచ్చాను టేస్ట్ వేరే అవి జ్యూస్ కాయలు అయిందని టమోటాల వల్లనో ప్రెస్ కరెంపాకు వల్లనో ప్రెస్ కూరగాయ వల్లనో మరి తెలీదు. అది నిజమే కదా, ఫ్రెష్గా కోసినట్టు ఏదైనా కొంచెం టేస్ట్. ఈయన ఉండు ఈయన అంటాడు ఎప్పుడన్నా, అప్పుడు ఇవే కూరలు చేస్తాను, ఈ కూరలు బాగుండవు. ఇప్పుడు టేస్ట్ ఎక్కువ పెరిగినాయి, ప్రేమ పెరిగితే టేస్ట్ పెరుగుతుందని చెప్పాలి బాబాయ్కి. మందులో ఏం కొట్టాము, అట్ట కోసుకుంటే ఇట్లా చేస్తాము. రేపు ఒక్క రోజు బాగోదు, మన్నాడు చేస్తాం కదా. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి బండ్లల్లో ఉంటాయో, మార్కెట్లోకి వచ్చి కోసినాక మార్కెట్కి రావాలా, మళ్ళీ బండ్లకు రావాలా, ఈ ఊర్లోకి రావాలి. ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏం పిన్ని చెప్పింది, నేను చెప్తేనే రావాలా, నాకు దాబుద్ది అయితే తెచ్చానా తినే అంతే. అంటే మనకి ఉండద్దా మనకు తినాలని మూడు, కొద్దిగేటప్పుడు ఆడ పెట్టి వచ్చినాం అయిమిని అంటాను మా మామ. ఎవరింటికి వచ్చిన అమ్మని అడుగుతున్నాడు ఎప్పుడు ఇప్పుడే ఇట్లా ఆయన భాస్కర్ అన్నలే ఉన్నాయా ఈ ముద్ద. ఇది చూడు, ఇవి కొయ్యాలన్నా ఉంచాలా, పట్టుకోవచ్చు. ఒకవేళ ఇత్తనం ఉంటే ఈ కనుక్కోలేము వేస్మా, ఉంటాయి పిన్ని ఇత్తనం. అది నేతదే నువ్వు కోసింది చూడు, ఉన్నది. ఇంకేం కూరగాయలు మాత్రం నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు ఉన్నాయి మా ఇంట్లో ఉన్న చెట్లు ఉన్నాయి, అంటే కోసిన ఏం లేదులే, చూసిన ఎక్స్పీరియన్స్. చామంతి చెట్లు వావ్, సొరకాయ ఒకటి ఉంది. పూలు పోయినా మన ఇంటికాడ. అవును, అట్లనే ఏడా పైన మిద్ది. ఎప్పుడు కోసినాం కొయ్యలా, ఎప్పుడు కొయ్యాలబ్బా. నా పనులన్నీ అంతే. ఎందుకు లేక నువ్వు తెచ్చినలా అవి మన్నాడు దాకా అంటాయి. ఇంకా సార్లే ఎవరు పెట్టుకునేదానికే కదా. రేపు సోమవారంకి పెట్టుకొని పోదాము, మళ్ళీ బజార్లో తెచ్చుకున్నాం. సోమవారంకే కదా, ఉంటే ఇచ్చిపోతే ఇచ్చిపోని. లెక్క పెట్టి కొనుక్కుంటా. మనం ఏం చెప్పినాం, నడిపాయి కమడు కోసమైంది. ఇక పద్దన కూడా సొరకాయ కావాలనింది, తారాడుకొని కోసుకోపో ఉంటాయి అన్నీ. ఈటిపోయినాయిలే బెండకాయలు, నిన్ననే చేసిన కోసే. అది కలర్ తిరుగుతానట్టుంది. ఇదో ఈడుంది రేస్మా కాకరకాయ దడ బండకుంది గోడకు. ఇప్పుడు ఎక్కువ కాసేదనా రెండు ఆలస్యం అవుతుంది మనకు. ఇప్పుడైతే తొందరగా కోసేస్తాను, లేవు కదా. పిందెందులే పెద్దవి అయితే అవే కళ్ళల్లో పడతాయిలే. వద్దాడ దాడ చూడు, ఓక ఈడున్నా వినపడలేదే. వాళ్ళ ఆయన ఈ కోచంగా మళ్ళీ పొద్దున ఆడొచ్చాంగా రమ్మని. వాడేం పెద్ద గోం పడుతున్నాడేమో ఈరోజు. ఈ తీగని చచ్చిపోయింది ఆడ గేటు మీద, వాకిలి మీద. అదే ఎవరు పీకినారు, తీసి ఏమన్నా కలబెట్టినారా? సల్మా ఏమన్నా సుగానా ఏమన్నా చూసిపోయిందేమో కాయ కోసం. ఎవరన్నా చెప్పినా నేను పీక్కోమని, పీక్కోలే. ఇక్కడికైతే రాలే, ఆ గేటు మీద అదే దాన్నే వాడిపోయింది. సొరకాయ కట్ చేస్తాను నా చేతిలో ఉండలే ఈడ కూడా. చెప్పులు వేయమంటావా? అన్నీ ఉండండి అయితే రెండు చెప్పు ఇవన్నీ మా వేసుకోండి. ఇదే ఎందుకు ఇట్లా అయింది అని కాజుడు. పిందెలు అన్నీ బాగా మునంగా ఉన్నాయి దీనికి. ఇవన్నీ అట్నే ఉన్నాయి.
ఉన్నాయి ఇక ఏంటి వాళ్ళ అవి ముదిరిపోతాయి వంకాయలు టమోటాలు అయితే ఇంకా మాగిపోయినాయి ఫుల్గా. కోసుకొని ఎత్తుకోమంటే ఇంకా నేను కోసి అంటే నాకు ఇప్పుడు తీరికైంది మరి. ఆడ కాలేజీకి రమ్మన్నారంటలే మళ్ళీ సీతాపురం ఇంకా పీకాల. అయ్యా అన్న పైన గుత్తిగా అన్నయ్య 4-5 కాయలు చిక్కుడుకాయలు తాలించుకున్నా కొంచెం ఉందా 4-5 అన్నయ్య. అయ్యా అన్న నువ్వు ఫస్ట్ కోసం కడుందా ఆకలి పందులు కింద కింద అన్నీ పీకలే. పెద్ద అయితే గింజలు పట్టాయి మళ్ళీ ఏం చేస్తాం ఇప్పుడు కూరకమైన అవుతాయి. ఏడక ఆడికి దిబ్బ మీదకి ఎప్పుడు పోతాం పెద్దదైనా అదే వద్దు ఉన్నాయి 3 కాయలు కోసినాం. సొరకాయ కోసొచ్చాము ఉన్నాయా వీడొక పిన్ని ఉంది మళ్ళీ అడిగి చూసుకోవడానికి. వాళ్ళు ఏమన్నా కలిదిప్పినారేమో అంటే ఎవరు అంత ధైర్యంగా వచ్చి ఇన్ని రోజుల నుంచి బాగుంది. వాళ్ళు అందులో ఏం తెచ్చుకోలే కట్ చేయనీకి కూడా. అదేమన్నా ఉన్నింటే పీకేటప్పుడు ఏమన్నా పోయిందా? అంటే అదే కదా మనకి ఇన్ని పిందెలు ఏమున్నాయి. టమాటాలు కూడా మన నాయక ఎత్తి ఎటంటే అట వేసింది కా అబద్దు నాకు వచ్చానే గమనించిన నేను. నిదానంగా సున్నితంగా వీకల ఇట్ట పొల్లిచ్చింది అట్ట పొల్లిచ్చింది ఏం కంటే పొల్లిచ్చే కదా కనొచ్చేదనింది. అది ఇరిగిపోతాయి పొలక్కన పోతాయి ఎత్తుకొని చూసుకోవాలి. నేను అనుకున్నా ఏం నాయక కొట్టది అనుకున్నా అడిగినా అంటే ఎత్తకుంటే ఎట్టగా నచ్చాయి మే అని. సరేలే అబ్బా అని ఇంకేం ఉండలే. పెద్దనా 3 కాయలు ఉన్నాయి పీకిన ఈడొకటి ఆ గోడ వాతన 2 ఉన్నాయి పెద్దవి. అది ఇప్పటికి కలర్ అప్పుడే మారింది. అప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం పొద్దునకే అవుతుంది. ఎట్లా ఇంకా ఉన్నాయా ఈ అనపకాయలు లేవు కదా ఇవే కానొచ్చినాయి చూడు. ఇది పీకేనా లోన్ చేపటికే కలర్ మారింది. ఇది మేము వచ్చినప్పటికి ఒక రకంగా ఉన్నది పోయేటప్పటికి ఒక రకం మారింది. అదొక్కడికి వస్తే కందికాయలు ఎవరు ఎత్తవర్లే ఎవరు ఎత్తపోతారు. దీనికి అల్లుకుంటుంది కాకర చెట్టు. అర్థం పట్టడం లేకుండా వేసినా ఈసారి ముందుకు నీట్గా వేసాలే. ఈ చెట్ల కాడ తీగ పోయేటేచ్చా కాకర చెట్లు మాత్రం మునగ చెట్లకు అన్నిటికీ. ఓకే భలే వస్తుంది వీడియో. ఎటు చూడు ఫోటో తీసా. పాట పెట్టు. ఏ అర్థం పడతాను లేకుండా వేసిన సరే చేసేటప్పుడు కోచాంలే వచ్చి కోచాంలే నేను. యాండయ్యో
ఈ కాకర చెట్లు మాత్రం కాయలు ఇప్పుడు 3 సంపాదించినాం. అవి పెద్ద అయితే అయ్యే కనపరావాల్సిందే. ఇది మటుకు ఈడుండే చిట్టి కాకరకాయలు ఉన్నట్టుండే చిన్నయ్య పండు మాగుతున్నాయి కాయి ఈడుండే చెట్టు. బాగా బతికించిన అది ఏంది చైనా రాజా చెట్టు తొక్కేసిన. ఇన్ని కూరగాయలు కొనాలంటే రేస్మా కనీసం 300 అన్నా కావా. బాగా అన్నీ కోసుకొని వచ్చినాం మేము. ఇది మా టబ్లో కళ్ళంలో చింత చెట్టు పూడ్చాలనుకుని ఆడ ఎన్ని వేసినా కానీ ఎలకలు తినేస్తున్నాయి. ఇంట్లో అయితే మొలకొచ్చింది తీసుకొని పోయి బూడ్చాల పెద్దదైనాక. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.